నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పైన నిత్యం విషం చిమ్ముతున్నటువంటి జగన్ అండ్ బ్యాచ్ ఈ రోజున మరొక కుట్రకి తెరలేపారు. మరి ఒకవైపున ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా జోడెద్దుల బండిగా ముందుకు తీసుకెళ్తా ఉంటే వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ని ఈ రోజున కోత విధిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే లబ్ధిదారులను కూడా తొలగిస్తూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని ఫేక్ వీడియోలతోటి వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నటువంటి ఈ పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి ఫేక్ ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తూ మళ్ళీ అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ఈ కుట్రలు కావచ్చు, ఈ ప్రయత్నాలు కావచ్చు ఫలిస్తాయా అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వర్షమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఫేక్ ప్రచారం అనగానే దానికి పేటెంట్ రైట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే వైసీపీకి అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మరొక ఫేక్ ప్రచారం, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వట్లేదు, వికలాంగులకి పెన్షన్లు ఆపేస్తున్నారు, లబ్ధిదారులందరినీ కూడా తొలగించేస్తున్నారు, 4 లక్షల పెన్షన్లకు కోత విధించేశారు అంటూ కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా, అవి చూస్తేనేమో వాళ్ళ చేతులు వెనక్కి పెట్టుకుని తీసిన వీడియోలుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎలా చూడాలి సార్ ఈ ప్రచారాన్ని? ఇప్పుడు అనర్హులకి కొంతమందికి లబ్ధిదారులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్లు ఉండేవారు కదండి. కొంతమందికి వాళ్ళు కావాల్సిన వాళ్ళందరికీ ఈ పెన్షన్ లబ్ధిదారుల కింద చేర్చారు. తొలగించడం అనేటువంటి అనివార్యం, అది తొలగిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు సచివాలయ సిబ్బంది కూడా జగన్ బ్యాచ్ ఉంటారు కదా, కొంతమంది నిజంగా మంచి వాళ్ళు కూడా తీసేస్తున్న మాట వాస్తవమే. అర్హత ఉన్న వాళ్ళు కూడా తీసేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఈ సచివాలయ సిబ్బంది ఇప్పుడు కొంతమంది వాళ్ళ చర్యలు చేష్టల ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఎంప్లాయీస్ తో జాగ్రత్తగా ఉండేది ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు రెవెన్యూ సిబ్బంది అయినా, పోలీస్ అయినా, లేకపోతే సచివాలయ సిబ్బంది, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైనా, టీచర్స్ అయినా ఈ ప్రభుత్వం మీద ప్రేమ ఉందనుకోండి ఒకలాగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారనుకోండి జనాల్ని నిలిపేస్తారు. రెవెన్యూ సిబ్బంది ఉన్నారనుకోండి లంచాలు తీసేసుకుంటారు, వాళ్ళు తిప్పి చంపేస్తారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. డైరెక్ట్గా వాళ్ళు తిట్టరు, వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు ప్రజలు. ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ పెన్షన్ తొలగిస్తే ఏం చేశారు? ఏరా ఎదవన్నారు, ఎదవ ఎందుకు తీసేవని వాళ్ళు అడగాలి, వీళ్ళు కాలర్ పట్టుకుని నిలబెట్టాలి. అది మానేసి ప్రభుత్వం తిడతారు. అర్థమైందా మీకు? కాబట్టి ప్రభుత్వం ఈ సచివాలయ సిబ్బందిని ఎందుకంటున్నానంటే సీతారామాంజనేయులు చేసిన స్కామ్ ఫ్రాడ్ వల్ల చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు అసలు దాన్ని మొత్తం రద్దు చేసి వాళ్ళందరూ లేపేసి మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు అది చేయలేదు. వీళ్ళు ఆ పని చేస్తే ఫ్రెష్ క్యాండిడేట్లు మీరు అనుకున్నట్టు కొంతమంది ఉద్యోగాలు ఇప్పించినట్టు అవును, అందులో కూడా అర్హులు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అప్పుడే మూల్యాంకనం ఆ పేపర్ దిద్దేటప్పుడే తేడా చేస్తారు. అప్పట్లో చాలామంది 2020లో చాలామంది మాట్లాడారు దీని మీద. పైగా దాని మీద కేసు కూడా ఉంది. ఇప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు ఇంకెందుకు కొనసాగిస్తున్నారు వీళ్ళు? అది ఈ ప్రభుత్వం తప్పు. అది ఖచ్చితంగా వాళ్ళు ఆ పనే చేస్తారు. ఇప్పుడు నిన్న మొన్న ఒక వీడియో చూసాను నేను. వికలాంగుడు చెయ్యి అరకాలు పెట్టేసుకుని, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, ఓ చెయ్యి లోపల పెట్టుకుని వదిలేసి ఆటలాడుకునేవాళ్ళు సర్దగానే. అలాగాడు ఆ చెయ్యి వెనకాల పెట్టేసుకుని నా పెన్షన్ తొలగించేశారు బాబాయ్ అని. అసలు మీకు ఇలాంటి తప్పుడు ప్రచారం కూడా పెర్ఫెక్ట్గా చేస్తాం రాదు వాళ్ళకి. ఏ పని పెర్ఫెక్ట్గా చేయడాళ్ళు. అంతకుముందు కొన్ని వీడియోలు ఉన్నాయి, వెంటనే వీళ్ళు ఊరుకుంటారా? ఆడు గతంలో వీడియోలో ఓవర్ యాక్షన్, వాడు జగన్మోహన్ రెడ్డి మనకి మాట్లాడి అన్నీ చూపిస్తున్నారు. అంత కర్మ ఎందుకు వచ్చిందే మీకు నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికి అనేక అంశాలు ఉంటాయి. ఈ పెన్షన్లు తీసేసారు బాబు అంటే ఇప్పుడు మీరు ఎంత అరుచుకున్నా తీసిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళకే నష్టం జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళకి ఏంటి నొప్పి? అంది వాళ్ళకి అందుతుంది కదా. ఖచ్చితంగా వీళ్ళకే ఓట్లు వేస్తారు. ఎందుకంటే అసలు మెయిన్ మొన్న అతనికి వచ్చిన 39% ఓట్లలో దాదాపు 20% ఓట్లు చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే ఈ పథకాలు పెన్షన్లు కొన్ని ఆపేస్తాడేమో, పథకాలు ఆపేస్తాడేమో అని ఒక డౌట్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఇవ్వలేడైనా వీడు మొత్తం నాకేసాడు కదా, అప్పులు పాలైపోయాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేక చేతులు ఎత్తేస్తాడేమో అనుకుని అతనే రావాలనుకుని అతనికి వేసారు జగన్కి. ఎవరో 20% ఇందులో 39లో నుండి. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది ఓరు బాబాడు కన్నా బాగా ఇస్తున్నాడు బాబు ఈయన అనుకుంటున్నారు. పెన్షన్ 3,000 4,000 చేసాడు. ఆ 3,000 కలిపి 7,000 ఇచ్చాడు. మొదటి సంవత్సరం 12 నెలలకే 12,000 ప్లస్ 3 15,000 ఒక్కొక్క లబ్ధిదారుడికి అదనంగా చేకూరింది జగన్ కంటే ఈయన వచ్చిన తర్వాత. అంటే ఒక కుటుంబానికి 15,000 చిక్కింది. అది కాకుండా ఈ వికలాంగుల పెన్షన్, తర్వాత ఇజ్రాలకి ఇప్పుడు బస్సులు ఫ్రీ, సిలిండర్లో రోడ్లు వేసారు, అన్నా క్యాంటీను, ఇవన్నీ వాళ్ళు తల్లికి వందనం అయితే అంతమంది ఉంటే అంతమందికి. మీకు 2 సూపర్ 6 షాట్లు కొట్టారు వీళ్ళు. బస్సులు సూపర్ సక్సెస్ అయింది. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేయటం. ఈ 2 మహిళలను టార్గెట్ చేశారు. వాళ్ళు చచ్చినా మారరు. ఇక ఏడు మొహం మాకు వద్దురా బాబు అనుకుంటారు. భయాందోళన. దయ్యం ఎందుకని కోరుకుంటారు ఏంటండి? లిక్కరా, నాణ్యమైన లిక్కర దొరుకుతుంది మందు బాబులకి. అలాగే సత్తే సావని మాకు మంచి మందు దొరుకుతుందిరా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. అవునా కదా?
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న పీడన ఇప్పుడు లేదు. స్వేచ్ఛగా ఉన్నారు, హాయిగా మాట్లాడుతున్నారు, ఎవడు నోటుకు వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నాడు. అప్పుడుందా స్వేచ్ఛ? మనిషికి స్వేచ్ఛను మించిన బలం ఇంకేముంటుందండి? ఇప్పుడు వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా దుర్మార్గం ఎందుకు వ్యవహరిస్తారండి? అక్కడ వాళ్ళందరూ కూడా తొలగించిన పెన్షన్దారులు అర్హులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పిస్తామని చెప్పారు. దాన్ని వినియోగించుకోవాలి అంతే. ఇప్పుడు కంగారు పడిపోకూడదు, మాకు తీసేసారని లబోదీపం అనకూడదు. నీకు తెలిసిన ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు, ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, పార్టీలో వాళ్ళు ఉంటారు కదా నాయకులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు తీసేసారు ఇదేం అన్యాయం అంటే వాళ్ళు ఎంత కర్కశంగా ఉండరు కదా. ఒకటి కాకపోతే ఇంకోటి మంచివాడు ఉంటాడు కదా. కాబట్టి దీని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా ప్రచారం చేస్తారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేశారు అనుకోండి, నిజంగా పాపం అవసరమైన వాళ్ళు కూడా ఇబ్బంది వస్తుంది. ఇదంతా ఫేక్ ప్రచారం అని తీసి పడేస్తారు. వాళ్ళ వల్ల అలా కూడా నష్టమే. వీళ్ళే ఇటువంటి ఫేక్ ప్రచారం చేసిన పట్టు కొట్టి ఆ చెయ్యి మెలిపెట్టేస్తే అప్పుడు నిజంగానే వికలాంగుడు అవుతాడు. రోగం అది. చెయ్యి వెనకాల పెట్టుకుని అంత కక్ష ఏముంది నీకు? జగన్మోహన్ రెడ్డి అంత రుచిగా ఉందా? వెళ్ళి సీకెత్తే సరిపోద్ది. ఏంటండి అది ఆ ఫేక్ ప్రచారాలు? నువ్వు ఒకడికి సాయం చేయి. మీ ఊళ్ళో ఎవరికన్నా అర్హుడైన వాడికి ఎవరికన్నా తీసేశారనుకో, అర్హుడైన వాడిని తొలగించడం కూడా ఖచ్చితంగా ఈ సచివాలయం ఉద్యోగుల పనే. నువ్వు వెళ్ళాలని దెబ్బలాడాలి, కాలర పట్టుకుని ఎంత తీసావని అడుగు, చేర్పించు. నీకు చంద్రబాబు లోకేష్ రావాలి దీనికి. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వచ్చేస్తారా? నీ ఎదురుకుండా సచివాలయం కూడా ఉంటాడు, తోలు తీస్తానని చెప్పు. ఎవడన్నా అడగొచ్చు వెళ్ళి. ఈ దేశంలో పౌరుడు ఎవడన్నా అడగొచ్చు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే వాళ్ళు టేబుల్ నెత్తిమే క్వాలిటీ కూర్చునేవారు, ఎవడన్నా వస్తే సమాధానం చెప్పేవారు కాదు. వీళ్ళు చెప్తారు, ఇప్పుడు సమాధానం చెప్తారు. ఇప్పుడున్న పరిపాలన వేరు. సామాన్యుడు కూడా మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడగలుగుతాడు, స్వేచ్ఛ ఉంది. ఏమైనా ఈ ఫేక్ ప్రచారాలు కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళు, అది మాత్రం నిజం. అంటే ఇంతకాలం కూడా ఈ రకమైనటువంటి ప్రచారాలతోటి, అంటే అధికారంలోకి రావడానికి 2019కి ముందర అమరావతి అన్నారు, 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, పోలవరం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒకటి నిరూపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీటినే నమ్ముకోవడం అంటే ఎలా చూడాలి? వాళ్ళు సేమ్ స్ట్రాటజీ అండి. వాళ్ళు బుర్ర ఉంటాయి కదా. అప్పుడు కూడా ఆయన ఏమన్నా తెచ్చుకున్నారు. పీకే అన్నవాడిని, ప్రశాంత్ కిషోర్ అన్నవాడిని. వాడేటి అప్పం చపాతి పన్నీర్ బటర్ మసాలా బ్యాచ్. వాళ్ళేటంటే అదంతా మెటీరియలిస్టిక్గా అదో రకంగా ఉంటుంది. వాళ్ళేదో స్ట్రాటజీ మార్కెటింగ్, గాడ్రేజ్ వాళ్ళు సబ్బులు కంపెనీ మార్కెటింగ్ లాగా చేస్తారు. మా సబ్బు చాలా బాగుంటుంది అంటానికనే ఆ సబ్బు రాసుకుంటే ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయని చెప్పి నెగిటివ్ ప్రచారం కూడా ఉంటుంది. దాన్ని ప్రచారం చేశారు, పని జరిగింది. అస్తమాన్ అదే స్ట్రాటజీ అంటే జనాలు తింగిరోళ్ళ ఏంటండి తెలీదా? పింక్ డైమండు, లేకపోతే నారసవర రక్త చరిత్ర, 36 మంది డిఎస్పీలు, ఈ కులం మీద ప్రాంతం మీద రకరకాలుగా చేశాడు. చీడు బతుకంత అబద్ధమేరా. ఒక్క పొట్టకొస్తే ఒక్కరోజు కూడా ఈడు నోరిపుతా నిజం చెప్పడం అనుకున్నవాడిని ఏం చేస్తారు జనం? పోరా అని చెప్పి వదిలేస్తారు. అదే పని చేశారు. ఇప్పుడు అతనికి బుద్ధి రాలేదు. మళ్ళీ అదే ప్రచారాలు. పోలవరం ఏదో తగ్గిపోయింది, లేకపోతే అమరావతి మూలిగిపోయింది, లేకపోతే పెన్షన్లు తీసేస్తున్నారు, ఇలా మొదలెట్టారు. పెన్షన్లు తీసేసినోడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటే డెఫినెట్గా వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు చేస్తారు. దృష్టికి వచ్చింది. డైరెక్ట్గా ఓపెన్గా చెప్పారు చంద్రబాబు గారు, అర్హులైన వాళ్ళకి ఎవరికైనా తీసేస్తే కనుక పలానా టైం వరకు లోపల మీరు నమోదు చేసుకోండి, ఎవరికి ఇబ్బంది కూడా సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు మీకు ఏమాత్రం వంకర లేకుండా కూడా మీకు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి, తప్పే ఉంది ఏంటండి? అది ఇచ్చితే మళ్ళీ తెచ్చేసుకో. అప్పుడు కూడా ఇచ్చి ఉంటావు కదా. ఏమైనా ఈసారి స్ట్రిక్ట్గా ఉంటుంది. అర్హులైన వాడికి ఇస్తారు, అనర్హులకి మీ ఇష్టమైన వాళ్ళు మీ బంధువులకి వాళ్ళకి ఇచ్చుకున్నట్టుకి ఇచ్చుకుంటే కుదరదు. ఎందుకంటే రాష్ట్ర ఖజానా కదండి ఇది, వాళ్ళు భారం అయిపోతూ ఉంటుంది. అది స్ట్రిక్ట్గానే ఉంటారు ఈ విషయంలో. వాళ్ళు బెనామీ పేర్లు పెట్టుకుని అప్పుడు వాలంటీర్లు ఇచ్చేవారు కదా, వాళ్ళ తాలూకు మనుషులకి ఇచ్చేసుకునేవారు డబ్బులు, పెన్షన్లు అవన్నీ కట్ అయిపోయినాయి. దాంతో లభోదీపం అనిపోతాను. ఎందుకంటే 5 ఏళ్ళకి ఎంత పని చేస్తాడండి? ఇలాంటి దొబ్బొచ్చని పనిచేశారు వాళ్ళు. ఇలాంటి శనగపప్పు, పట్టిక బెల్లం ఇవన్నీ ఇచ్చాడు బాగానే, ఇలాంటి దొబ్బంటారా బాబు అని. ఇప్పుడు అన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు నిజంగా వాలంటీర్లు ఉన్నా కానీ మేము చేయమని బోదురాళ్ళు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటే చేయలేరు వాళ్ళు. ఏమైనా ఈ ప్రభుత్వం పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఈ చిన్న తగువులు అవన్నీ ఉంటాయిరా, టీ కప్పులు తుఫాన్లో ఉంటాయి. మెయిన్ జనాలకి ఆకలికి అన్నం, వేదనకు ఔషధం ఏంటండి, చేతిలో పని చేయడానికి ఇవి ఉన్నప్పుడు వాడికి ఏం నొప్పి ఉంటుంది. జగన్ ఉన్నప్పుడు ఈ 3 లేవు. అది. థ్యాంక్ యూ.